గో అండ్ గెట్ మ్యారీడ్. ఈ రాజ్యాంగం కలిగించిన యొక్క హక్కు. అవును సార్, మ్యారేజ్ అయ్యే లోపు ఇంటెన్షన్ ఏంటో కనుక్కోవాలి. ఇంటెన్షన్ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. రైట్ రైట్ ఓకే ఓకే ఉషా గారు నుమన్ గారు యమునా పాఠక్ గారు గో అండ్ యు షుడ్ ఐడెంటిఫై దోస్ పీపుల్. యమునా పాఠక్ గారు నుమన్ గారు ఒకటే చెప్తున్నారు, ఒకవేళ ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని చేసుకుంటే లవ్ జిహాద్ అయితే, మరి హిందూ అబ్బాయి కనుక ముస్లిం అమ్మాయిని చేసుకుంటే ఏమవుతుంది? ఈ రకంగా ప్రతి మతంలోనూ ఇంటర్ రిలీజన్ జరుగుతున్నాయి కదా అంటున్నారు కదా, ఏం చెప్తారు యమునా పాఠక్ గారు? ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం ఆగాలి మీరు. ఉషా గారు వస్తాను, నేను 1 by 1 వస్తున్నా, ప్లీజ్ అర్థం చేసుకోవాలి. యమునా పాఠక్ గారు, ఈ రోజు ఇందాక నేను మీతో స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ అనేవి సక్సెస్ రేట్, లేకపోతే మ్యారేజ్ అని ఎప్పుడు అంటాం? వెన్ అ మ్యారేజ్ ఇస్ సక్సెస్ఫుల్, రైట్? వెన్ దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్, ఒక ఇద్దరు పార్ట్నర్స్ మధ్యన కాన్ఫ్లిక్ట్ లేకుండా వాళ్ళ కుటుంబాలతో కూడా సత్సంబంధాలు ఉంటున్న విషయాన్ని మనము ఒక కన్స్ట్రక్టివ్ గా చూస్తాం. ఇక్కడ ఇష్యూ అంతా ఏంటంటే, మీరు తీసుకున్న సబ్జెక్ట్ వల్ల కేవలం లవ్ జిహాద్ అనే మాట ఉంది అనేది. సో ఈ రోజు లవ్ జిహాద్ అనే మాట చూస్తుంటే కూడా మీకు ఎక్కడా కూడా కనపడదు, దీని మీద ఒక పాజిటివ్ నరేటివ్ ఎక్కడా కనపడదు మీకు వాస్తవానికి తీసుకుంటే. అండ్ రెండో అంశం ఏంటంటే, ఐ సజెస్ట్ త్రూ దిస్ ప్లాట్ఫామ్, మీరు హెల్ప్ లైన్ నంబర్స్ అని ఇప్పటి వరకు లేదు లవ్ జిహాద్ కి. సో ఈ రోజు ఈ ప్యానల్ ని తప్పకుండా ప్రభుత్వాలు, అధికారులు సీరియస్ గా దీన్ని తీసుకుంటే గనక ఖచ్చితంగా ఒక హెల్ప్ లైన్ నంబర్ ని గనక మనము ఇలాంటి లవ్ జిహాద్ కేసెస్ ఉంటే తప్పకుండా అనానిమస్ గా ఉంచుతాం. ఎందుకంటే మాకు కౌన్సిలింగ్ వచ్చేవండి అనానిమస్ కాల్సే వస్తాయి. వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని కూడా డిస్క్లోజ్ చేయలేని పరిస్థితి చాలా ఉన్నాయి. లేదా మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు కనబడకుండా, లేకపోతే చాలా ట్రామాలు, ఇమోషనల్ ట్రామా అంటే నేను మీతో చెప్పేది ఏంటంటే హోలిస్టిక్ గా మాట్లాడదాం. వీఆర్ నాట్ డిబేటింగ్, వీఆర్ నాట్ సేయింగ్ ఎవరు ఎక్కడ అనేది. వీఆర్ ఆల్ ఇండియన్ సిటిజన్స్, మనం అందరం కూడా ఒక రెస్పెక్టబుల్ గా, మనం అందరం భారతీయ సిటిజన్స్. మన కంట్రీ విషయం తీసుకొస్తే దాని యొక్క సెక్యూరిటీ గురించి మనం ఈ రోజు మాట్లాడుతున్నాము. ఇందాక అన్నారు, ఇప్పుడు కేవలం ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది పెహల్గామ్ ఇష్యూ తర్వాత. అది ఏంటి అంటే, కేవలం హిందూ మహిళలే కాదు, భారతదేశంలో ఉన్న ముస్లిం మహిళలు కూడా మరి పాకిస్తాన్ కి వెళ్లి అక్కడ దాదాపు 5-6 లక్షల మంది పెళ్లి చేసుకున్నారు. సో ఈ రోజు ఇది కేవలం హిందూ ముస్లిం ఇష్యూ కాదు. ఇక్కడ భారతదేశంలో ఉన్న భారత పౌరురాలకు ఏదైతే ఉమెన్ ఉన్నారో వీళ్ళని ఎందుకు సాఫ్ట్ టార్గెట్ గా చూస్తున్నారు? ఇప్పుడు వారిని అదే ప్రశ్న అడుగుదాం. ఎందుకంటే ముస్లిం మహిళలు ఎందుకు వెళ్లి పాకిస్తాన్ లో పెళ్లి చేసుకుని పిల్లల్ని భారతదేశంలో కంటున్నారు? ఇది ఎక్కడి న్యాయం అండి అంటున్నాను నేను. అంటే ఈ రోజు ఒక ఇమోషనల్ ఎంటాంగిల్మెంట్. అమ్మ ఒక్క నిమిషం. ఈ రోజు మొన్న మీరు చూస్తూ ఉంటే 2 రోజుల్లో పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశానికి వెళ్లిపోవాలని ఉత్తర్వులు ఇస్తే భారతదేశం నుంచి కూడా ఇక్కడ ఒక ఇమోషనల్ ఎంటాంగిల్మెంట్ తీసుకొచ్చారు. ఏంటి అంటే, నా పిల్లలు ఇక్కడ, నా మొగుడక్కడ. ఈ పరిస్థితి చాలా విషియస్ సర్కిల్. ఇది ఒక విషియస్ సర్కిల్. ఇది మనకు కనబడుతోంది. ఇది చాలా డేంజరస్ పరిణామం. సో ఇక్కడే హిందూ మహిళలు జరుగుతున్నాయి. ఇది వాస్తవం. ఎందుకంటే మీకు ఇంతకుముందు కౌన్సిలింగ్ తీసుకొచ్చినప్పుడు ఈసారి మీరు కూడా రావాలి. మీరు వస్తే తప్పకుండా కూడా మీకు కనబడుతుంది ఆర్తనాదాలు, ఇమోషనల్ ట్రామా, ఇమోషనల్ అబ్యూస్. నాట్ జస్ట్ ఇమోషనల్ అబ్యూస్ అండి, ఫిజికల్ అబ్యూస్ బై ప్రొఫెషన్ ఆఫ్ సైకాలజిస్ట్ ఆల్సో. వాళ్ళు పడుతున్న ఫిజికల్ అబ్యూస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు డైరెక్ట్ చేస్తానండి. విజయవాడకు సంబంధించిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని వాడు లవ్ అనే పేరుతోనే పెళ్లి చేసుకున్నాడు, మతం మార్చాడు. పోనీ మతం వాళ్ళే సంతోషంగా లేరు. దాని తర్వాత అమ్మాయికి తలాక్ ఇచ్చాడు. తలాక్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్య, వాళ్ళ బాబాయ్, వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ ఆడపిల్లని వాడుకున్నారండి. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క పిల్లాడు పుట్టాడండి. ఇది ఎంతటి దరిద్రం చెప్పండి. ఇది ఫ్యాబ్రికేటెడ్ కాదు. దయచేసి ఒక ఇమోషనల్ ట్రామా, ఒక అమ్మాయి పడుతున్న ఇమోషనల్ ట్రామాని అర్థం చేసుకోండి. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. బట్ అందుకే అంటున్నాను, ఒక హెల్ప్ లైన్ లాగా తీసుకొస్తే, అనానిమస్ గా కాల్స్ ఉంచితే డెఫినెట్ గా అథెంటికేటెడ్ డేటా అనేది మన దగ్గర తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీ ప్రెస్టీజ్, పరువు అని భయపడతారు. కొంతమంది మిస్సింగ్ కేసెస్ లో వెనక్కి రావకపోవడం కూడా చూస్తున్నాము. సో ఇది ఒక ఎంటైర్ గా మీరు చూస్తే ఒక విషియస్ సర్కిల్, ఒక విషియస్ సైకిల్, ఒక విషియస్ ఎంటాంగిల్మెంట్ అనేది జరుగుతోంది. సో ఈ రోజు ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళని భారతదేశ ముస్లిం మహిళలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? అంతెందుకు, మన హైదరాబాద్, మన ఓల్డ్ సిటీలో ఎంతమంది ఆడపిల్లలకు నికా అవుతుందండి బయట? ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? బయట పాకిస్తానీ వాళ్ళకి ఎందుకు పెళ్లి చేస్తున్నారు? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ఇట్ అనేది కూడా మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం. ఇది ప్రేమ పేరులో